గీతా మధురిమలు నైవ కించిత్ కరోమీతి. ఈ పదాలున్న ఈ శ్లోకాలు 8, 9, 5వ అధ్యాయంలోవి చాలా చాలా ప్రసిద్ధి చెందిన శ్లోకాలు, చాలా ముఖ్యమైనవి. ముందు ఆ శ్లోకాలు చూద్దాం. నైవ కించిత్ కరోమీతి యుక్తో మన్యేత తత్వవిత్ పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిఘ్రన్ అస్నన్ గచ్చన్ స్వపన్ శ్వసన్ ప్రలపన్ విసృజన్ గృహ్ణన్ ఉన్మిషన్ నిమిషన్నపి ఇంద్రియాణీంద్రియార్థేషు వర్తంత ఇతి ధారయన్. ఒక జ్ఞాని ప్రవర్తన ఎలా ఉంటుంది, అతని జీవన విధానం ఎలా ఉంటుంది అనేది ఈ శ్లోకాల్లో కృష్ణ పరమాత్మ 5వ అధ్యాయంలో వివరిస్తున్నాడు. 5వ అధ్యాయాన్ని కర్మ సన్యాస యోగము అంటారు. ఈ జ్ఞాని కర్మయోగం జ్ఞానయోగం పాటించి జ్ఞానం పొందాడు. అతను గృహస్థ జ్ఞాని అన్నా అవ్వచ్చు, సన్యాస జ్ఞాని అన్నా కావచ్చు. 4వ అధ్యాయంలో వీరిద్దరి గురించి చెప్పాడు కృష్ణ పరమాత్మ. శంకరాచార్యులనే తీసుకోండి, ఆయన దేశమంతటా అనేక సార్లు పర్యటించారు, అది కూడా కాలినడకన. అనేక మఠాలను స్థాపించారు, షణ్మత స్థాపన చేశారు, ఎందరితోనో వాద ప్రతివాదనలు చేశారు, ఎన్నో శ్లోకాలు రాశారు, ఎన్నో భాష్యాలు రాశారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన గృహస్థు కన్నా చాలా ఎక్కువ కర్మలు చేశారు. కానీ గృహస్థ జ్ఞాని సన్యాస జ్ఞానుల్లో సమానంగా ఉన్న లక్షణం ఏమిటి అని చూస్తే అది వైరాగ్యం. నైవ కించిత్ కరోమి, ఆత్మస్వరూపం ఏ పని చేయదు, అది అకర్త, అందువల్ల అభోక్త కూడా. చెయ్యి కదిలితే కాంతి కదిలినట్టుగా అనిపిస్తుంది, కానీ నిజానికి కాంతి కదలదు. జ్ఞాని తను అకర్త అభోక్త అని తెలిసి కూడా తను చేయవలసిన విధిని నిర్వర్తిస్తాడు. అతనికి ఏమీ వ్యక్తిగత కోరిక లేదు, అతను పూర్ణ పురుషుడు, కృతకృత్యుడు. అలాంటప్పుడు అతన్ని పని చేయటానికి ఏది ప్రేరేపిస్తుంది? సమాజం మీద ఉన్న దయా జాలి ప్రేరేపిస్తాయి. అజ్ఞానపూర్వకమైన సమాజం కోసం, అవస్థ పడుతున్న జగత్తు కోసం పనిచేస్తాడు. ప్రేమ దయలను అతను అలవర్చుకోని అవసరం లేదు. జ్ఞానం అతనిలో సహజంగా ఉన్న ప్రేమను వెలికి తీస్తుంది. దయానంద స్వామీజీ అద్భుతంగా చెప్తారు, మనం కష్టపడి ప్రేమను పెంపొందించుకోని అవసరం లేదు, ఎందుకంటే మనం స్వతహాగా ప్రేమమూర్తులం. మన సహజ గుణం జాలి దయ, కానీ మనం దాన్ని మన స్వార్థంతో కప్పేశాం. స్వార్థం మన శరీర అభిమానం వల్ల ఏర్పడింది. ఎప్పుడైతే దేహ అభిమానాన్ని పారదోలుతామో అప్పుడు అడుగున కప్పబడి ఉన్న జాలి దయాగుణాలు వాటంతట అవే వెలికి వస్తాయి. ఈ జాలి దయాగుణాలు ఎలా వెలికి వస్తాయి? కర్మ రూపంలో వస్తాయి. ధనం కావాల్సిన వారికి ధన సహాయం చేస్తాం, జ్ఞానం కావాల్సిన వారికి జ్ఞానం ప్రసాదిస్తాం. భక్తి ముక్తి ప్రదాతాచ తస్మై శ్రీ గురవే నమః. ఏం చేసినా ధార్మికంగా చేస్తాం. దేహ అభిమానం అధార్మికమైన పనులు చేస్తే దేహ అభిమాన త్యాగం ధార్మిక పనులు చేస్తుంది. మలయాళంలో ఒక అద్భుతమైన శ్లోకం ఉంది. దాని అర్థం, ఓ దేవా, నాకు నేను అనే భావన పడకూడదు. ఒకవేళ నేను అనిపిస్తే ఆ నేను మొత్తం సృష్టితో మమేకం చెందాలి. మొత్తం జగత్తుతో నేను మమేకం చెందితే నేను దేవుడిని అవుతాను. అప్పుడు నేను ఏం చేసినా దేవుడు చేసినట్టు అవుతుంది. దేవుడు ఎన్నడూ అధర్మం చేయడు, కాబట్టి జ్ఞాని కూడా ఎన్నడూ అధర్మం చేయడు. అందువల్ల అతను కర్మలు చేస్తూనే ఉంటాడు. ఏ కర్మలు చేస్తాడు? పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిఘ్రన్ అస్నన్. ఈ 5 పదాలు పంచ జ్ఞానేంద్రియ కర్మలను సూచిస్తాయి. చూడటం, వినటం, స్పర్శించటం, వాసన చూడటం, రుచి చూడటం. ఈ పనులన్నీ జ్ఞాని చేస్తూనే ఉంటాడు. అలాగే కర్మేంద్రియాలను కూడా పని చేయిస్తాడు. ఏమిటవి? గచ్చన్ స్వపన్ శ్వసన్ ప్రలపన్ విసృజన్ గృహ్ణన్ ఉన్మిషన్ నిమిషన్. ఇవన్నీ కర్మేంద్రియాల పనులు. గచ్చన్ నడుస్తాడు, స్వపన్ నిద్రిస్తాడు, శ్వసన్ శ్వాసక్రియలు జరుపుతాడు, ప్రలపన్ మాట్లాడతాడు, విసృజన్ విసర్జన క్రియ చేస్తాడు,
గృహ్ణన్ తీసుకుంటాడు, ఉన్మిషన్ నిమిషన్ కళ్ళు తెరిచి మూస్తాడు. ఈ చర్యలన్నీ చేస్తూనే ఉంటాడు. వాటిలో ఏ మార్పు ఉండదు. జ్ఞానం పొందాక చేతితో నడవడు, తలక్రిందులుగా నడవడు, ముక్కుతో తినడు, అంతా మామూలుగానే ఉంటుంది. స్థితప్రజ్ఞని లక్షణాలు ఎలా ఉంటాయని అర్జునుడు 2వ అధ్యాయంలో అడిగాడు. ఎందువలనంటే జ్ఞానిలో ఏదో భిన్న ప్రవర్తన ఎదురు చూస్తాం. జ్ఞానం పొందటం వల్ల అతని దృక్పథంలో మార్పు వస్తుంది. అందువల్ల పరిస్థితులను ఎదుర్కోవడంలో గొప్ప మార్పు వస్తుంది, కానీ కర్మ చేయటంలో బాహ్యంగా ఏ మార్పు కనపడదు. ఏదైనా చిన్న సమస్య ఎదురైతే అజ్ఞాని వారాల తరబడి బాధపడతాడు, కానీ జ్ఞాని బాధపడడు. ఒక జ్ఞాని ఏదో సమస్య గురించి వినగానే ముందు కంగారుగా ఏమిటి అన్నట్ట, కానీ వెంటనే నిలదొక్కుని తను నేర్చుకున్న జ్ఞానాన్ని గుర్తు తెచ్చుకుని అయితే ఏమిటి అన్నట్ట. అది తేడా జ్ఞానికి అజ్ఞానికి మధ్య. జీవితంలో అనేక ఒడిదుడుకులు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఒక వ్యక్తికి గుండె జబ్బు వచ్చి చావు బతుకుల్లో ఉన్నాడు. అతన్ని ఒక డాక్టర్ నయం చేస్తున్నాడు. ఆ సమయంలో ఆ వ్యక్తికి 10 లక్షల లాటరీ టికెట్ తగిలింది. అతని కుటుంబ సభ్యులు ఈ విషయం అతని చెవిన వేయటానికి జంకారట. అసలే అంతంత మాత్రంగా కొట్టుకుంటున్న అతని గుండె కాస్త చటుక్కున ఎక్కడ ఆగిపోతుందో అని భయపడ్డారట. విషయం విన్న డాక్టరు వాళ్ళకి నచ్చజెప్పి తను రోగికి నెమ్మదిగా శుభవార్త వినిపిస్తాను అన్నట్ట. అన్నట్టుగానే ఆ కబురు ఈ కబురు చెప్పి నెమ్మదిగా నీకు 10 లక్షల లాటరీ తగిలితే ఏం చేస్తావు అన్నట్ట. ఆ రోగి తడుముకోకుండా మీ దయ వల్లనే నేను బతికి బయటపడ్డాను కాబట్టి అందులో 5 లక్షలు మీకు కానుకగా సమర్పించుకుంటాను అన్నట్ట. ఆ మాట విని డాక్టర్ గుండె ఆగి మరణించాట. డాక్టర్కు షాక్ తగిలింది, కానీ జ్ఞానికి అలాంటి షాకులు ఉండవు. ఒకవేళ ఏమిటి అన్నా వెంటనే అయితే ఏమిటి దశకు వచ్చేస్తాడు. గీత నేర్చుకుంటే ఏమిటి నుంచి అయితే ఏమిటి దశకు చేరుకోగలుగుతారు. ఇంద్రియాణీంద్రియార్థేషు వర్తంతే. పాంచభౌతికాలతో చేయబడిన ఈ శరీరం పాంచభౌతిక ప్రపంచంతో వ్యవహారం జరిపి తీరాలని అర్థం చేసుకుంటాడు. కొంతమంది ప్రపంచం నుంచి పారిపోతేనే శాంతి దొరుకుతుంది అనుకుంటారు. కళ్ళు మూసుకుని యోగముద్రలో కూర్చోవాలనుకుంటారు, లేదా నిర్వికల్ప సమాధిలోకి వెళ్ళాలనుకుంటారు. కానీ ప్రారబ్ధ కర్మ ఎక్కువసేపు వారిని సమాధిలో కూర్చోనివ్వదు. జ్ఞాని ఇంద్రియాలను ఇంద్రియ విషయాలతో వ్యవహారం నడపనిస్తాడు. ఇంద్రియాలు విషయ వస్తువులతో వర్తిస్తున్నప్పుడు దానికి తగ్గ ప్రతిచర్య ఉంటుందని గ్రహిస్తాడు. ఉదాహరణకు వాతావరణం వేడిగా ఉంటే చెమట పోస్తుంది, వాతావరణం చల్లగా ఉంటే దోమలు కూడా వస్తాయి. ఇవేమీ తప్పించుకోలేం. వర్తంతే ఇది ధారయన్. ధారయన్ అంటే జ్ఞాని తాను చేసే అన్ని వ్యవహారాలలోనూ ఈ విషయం గుర్తుంచుకుంటాడు. తత్వవిత్ యుక్త మన్యేత. తత్వవిత్ అంటే జ్ఞాని, యుక్త అంటే జాగరూకతో ఉన్న వ్యక్తి. జీవితాన్ని యాంత్రికంగా గడిపితే గీత తోడ్పడదు. అదే జాగరూకతో వ్యవహరిస్తే ఈ జ్ఞానం అన్ని వేళలా తోడుగా ఉంటుంది. అటువంటి వ్యక్తిని యుక్త అంటారు. అతను ఏం గుర్తుంచుకుంటాడు ఎప్పుడు? అహం మనం కలుపుకుంటాం. అహం నైవ కించిత్ కరోమి ఇతి. నేను కొంచెం కూడా ఏమీ చేయటం లేదు, నేను ఆత్మను అని గుర్తుంచుకుంటాడు.